నందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మీ ముందుకు రావడానికి నేను ఎంతో ఆశపడుతున్నాను. మరి ఈ 2025 సంవత్సరంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. అదేమిటంటే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా దేవుడు ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరూ దీవించబడాలని మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. ఈ ఛానల్ మరి యూట్యూబ్ ఛానల్ అంటే చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే దానిలో అనేకమైన తక్కువ మందిగా చూస్తూ ఉంటారు. చూసినా కానీ యూట్యూబ్ అనేది చాలా వేరే వేరే చూస్తూ ఉంటారు. కానీ ఈ దేవుని సువార్త అనేది తక్కువగా చూస్తూ ఉంటారు. కానీ ఇది ఇంకా సువార్త విస్తరించబడాలని ప్రభు రాక మరి క్రిస్మస్ మరి దేవుడు క్రిస్మస్ గురించి ఆయన రాకల గురించి తెలియజేస్తూ ఉంటాడు. అందుకనే మేము కూడా ఒక ఛానల్ మరి ప్రారంభించడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం. మరి దేవుని చిత్తమైతేనే ఇది ప్రారంభించబడాలి అని అనుకున్నాం. కానీ కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడికి ఇష్టమైతేనే మనం ఏ పని అనేది చేయాలి. ఆయనకి ఇష్టం లేకుండా ఏ పని చేసినా అది వర్ధిల్లదు, అది ముందుకు వెళ్ళదు, అది ఆశీర్వదించబడదు. కనుక మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాం. దేవుడు 2025 సంవత్సరంలో మరి యూట్యూబ్ ఛానల్ను మేము ప్రారంభించడం జరిగింది. ఆ ఛానల్ అనేకమైన బిడ్డలు చూస్తున్నారు, లైకులు చేస్తున్నారు. అంతేకాకుండా మరి ఇంకా రాబోయే రోజులది కూడా ఇంకా ముందు ప్రిపేర్ అయి పెట్టమని కొంచెం కోరుతా ఉన్నారు. మరి రేపు అంశం కూడా పెట్టమంటున్నారు. నెక్స్ట్ వారం అంశం కూడా పెట్టమని ముందుగానే పెట్టమని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మేము ఎంతగానో సంతోషిస్తాం. ఈ దీనురాలి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రేక్షకులు చూసి మరి ఆ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మరి ఎంతగానో మేము వాళ్ళ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించవలసి ఉన్నారు. మరి అలాగే రుణస్థులమై ఉన్నాం. అంత యోగ్యత లేనప్పటికీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తాడని మేము ఆశిస్తున్నాం. ఈ ఛానల్ ఎందుకు ప్రారంభించామంటే ఇదేదో మా ఘనత కాదు, మరి నేనేదో యూట్యూబ్ ఛానల్లో కనిపించాలని కాదు. కానీ దేవుడు ప్రతి వారికి ఒక బాధ్యత, ఒక పని అప్పగిస్తూ ఉంటాడు. మరి ఆ పని భారంలో దేవుడు కూడా మాకు ఒక చిన్న పరిచయం మాకు అప్పగించాడు. మరి మేము సక్రమంగా చేయాలని ఆశపడుతున్నాం. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన బిడ్డలు చూసి దీని ద్వారా ఒక బిడ్డ అయినా ఒక ఆత్మైనా రక్షించబడితే మేము సంతోషించడం కాదు, కానీ ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. అనేకమైన బిడ్డలు నశించిపోతున్న ఈ సమయంలో ఒక బిడ్డైనా ఒక ఆత్మైనా రక్షించబడితే, ఈ వాక్యాల ద్వారా ఒక్క ఆత్మైన రక్షించబడితే దేవుడు ఎంతగానో పరలోక రాజ్యంలో ఆనందిస్తాడని వాక్యం ద్వారా మేము వింటూ తెలియజేస్తున్నాం. మరి ఈ ఛానల్ మీరు ప్రోత్సహించండి. మరి వినండి, ముఖ్యంగా వినండి. ఎవరు చెప్పినా వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, లేకపోతే వీళ్ళు చెప్తే మేము ఏంటని కాదు. కానీ ఏ మాట ఎవరికి తగులుతుందో, ఏ మాట ద్వారా ఎవరు మారుతారో మరి అలా ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. మరి సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు, మరి భక్తి సింగ్ గారు ఉన్నారు, మరి ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారిని జ్ఞాపకం చేసుకుందాం ఈ విషయంలో. మరి ఆయన బ్రాహ్మణులుగా ఉండి బైబిల్ని తప్పుగా పట్టాలని చదివారంట. కానీ ఆయన తప్పుల్ని చూపిస్తూ ఉంటే బైబిల్ ఇది యథార్థమైందని అంగీకరించడం, ఆ బైబిల్ని అంగీకరించడం గొప్ప దైవజనుడిగా మరి పేరు ప్రతిష్ట పొందడం జరిగింది. నిజంగా ఆ బైబిల్ చదివి ఆర్ఆర్కే మూర్తి గారు ఎంత గొప్ప దైవజనుడు అయ్యారంటే మనం చూస్తా ఉన్నాం. అలా భక్తి సింగ్ గారికి చెప్పుకుంటూ పోతే చాలామంది, మాసిలమ్మని గారు, వీళ్ళందరూ వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించి గొప్ప దైవజనులు అయ్యారు. మరి మనం కూడా వింటూ ఉంటే ఏ ఒక్క మాట మన హృదయానికి తగిలితే మన హృదయం మారద్ది, మన ఇతరులు మార్చడానికి ఒక సాక్షులుగా, ఒక సాధనముగా మనం వాడబడతాం. అందుకని యూట్యూబ్ ఛానల్ మేము ప్రారంభించాం. మరి దీని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మరి దేవుడు ఆశీస్సులు మాకు ఉండాలని, దేవుని దీవులు మాకు ఉండాలని మీ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకమైన బిడ్డలు చూసేలాగా ఇంకా దేవుడు పరిశుద్ధాత్మ కృపతో మమ్మల్ని నింపి ఈ ఛానల్ ముందుకు నడిపించే విధంగా మీరు కృప చూపించాలని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్.